హాయ్ అండి, నేను మీ స్పందన. ఈరోజు మెన్స్ట్రువల్ హైజీనిక్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము, దానివల్ల యూజెస్ అండ్ డ్రాబ్యాక్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు బాగా తెలిసింది ఇప్పుడు మెన్స్ట్రువల్ ప్యాడ్స్, నెక్స్ట్ టాంపాన్స్, నెక్స్ట్ క్లాత్ ప్యాడ్స్, ద లాస్ట్ వన్ చాలా తక్కువ మందికి తెలిసింది మెన్స్ట్రువల్ కప్స్. సో దేనివల్ల ఏంటి యూజ్ అని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మెన్స్ట్రువల్ ప్యాడ్స్ బాగా మనకి ఎక్కువగా చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. బట్ ఏంటి అంటే ఒక్క ప్యాడ్ డిగ్రేడ్ అవ్వడానికి, బయోడిగ్రేడ్ అవ్వడం కోసం 500 to 800 ఇయర్స్ పడుతుంది. సో ఒక మనిషి యూజ్ చేసే ప్యాడ్స్ వచ్చేసి 125 kgs అండ్ లైఫ్ సైకిల్లో 125 kgs ఆఫ్ ప్యాడ్స్ యూజ్ చేస్తారు. సో అది డికంపోజ్ అవ్వడానికి టేక్స్ సో ఎన్ని ఇయర్స్ పడుతుందో చూడండి. సో ఎంతమంది ఎంత వేస్ట్ చేస్తున్నాము, ఎంత ఎన్విరాన్మెంట్కి ఎంత మనము హాని చేస్తున్నాం, దాని నుంచి మనకి ఎంత ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ థింగ్ 125 kgs ఒక పర్సన్ నుంచి వచ్చే వేస్ట్ అనమాట, ఒక పర్సన్ యూజ్ చేయడం వల్ల వచ్చిన వేస్ట్ అది. సెకండ్ థింగ్, అది కాల్చలేము, అది ప్లాస్టిక్ ప్లస్ అది ఆల్రెడీ బ్లడ్ ఉంటుంది, అందులో వేస్ట్ బ్లడ్ ఉంటుంది. అది కాల్చడం వల్ల దాని నుంచి వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో చాలా టాక్సిక్ గ్యాస్ అనమాట. అది పీలిస్తే చాలా డిసీజెస్ కూడా వస్తాయి. అది డికంపోజ్ అవ్వడం కోసం ఇట్ టేక్స్ 500 to 800 ఇయర్స్. సో దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ నార్మల్గా అయితే 4 hours ఒక ప్యాడ్ చేంజ్ చేయాలి. సో ఆన్ అన్ యావరేజ్, సో స్లీప్ టైం వదిలేసినా సరే, సో 5 pads డైలీ 5 pads యూజ్ చేయాలి. బట్ ఎంతమంది యూజ్ చేస్తారు డైలీ 5 pads? నాకు తెలిసి హార్డ్లీ 2 to 3 pads యూజ్ చేస్తారు, 3 pads. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంతేకాని 4 hours ఒక ప్యాడ్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా తక్కువ మంది చేసే పని. దానివల్ల ఏమవుతుంది, ప్యాడ్స్ తక్కువ యూజ్ చేయడం వల్ల సెర్వికల్ క్యాన్సర్ వస్తుంది. సో దీనివల్లనే సెర్వికల్ క్యాన్సర్ వస్తుందని చెప్పాను, కానీ సో సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్, టాంపాన్స్కి వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇట్ ఇంటూ అవర్ వెజైనా. సో ప్రాబ్లం ఏంటి దానివల్ల? అది ప్యాడ్స్ కంపేర్ చేస్తే బెటర్. బట్ ఏంటి అంటే చాలా మంది అది పెట్టి మర్చిపోతున్నారు. దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 8 hours. సో 8 hours మ్యాక్స్ అనమాట. బట్ దాన్ని అలా పెట్టి మర్చిపోవడం వల్ల దానివల్ల కూడా TSS, టాక్సిక్ సిండ్రోమ్ అనేది ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదొకటే కాదు, అది దాని కింద వచ్చే థ్రెడ్ కాటన్ థ్రెడ్ అవ్వడం వల్ల అది వచ్చేస్తుంది. చాలా రేర్ కేసెస్, బట్ అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో పెట్టి మర్చిపోవడం కానీ బయటికి రావడం కానీ ఇవి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాంతో. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ప్యాడ్స్. సో క్లాత్ ప్యాడ్స్ ఏంటి అంటే బయోడిగ్రేడబుల్, చాలా బెస్ట్. కానీ మెయిన్ ప్రాబ్లం వల్ల వాషింగ్ అనమాట. ఎంత వాష్ చేసినా సరే దానికి స్టెయిన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా సేమ్ 4 hours ఒకసారి కంపల్సరీ చేంజ్ చేయాలి. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎన్విరాన్మెంటల్గా బాగుంటుంది, కానీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాష్ చేయాలి, నీట్గా హైజీన్గా యూజ్ చేయాలన్నమాట. బట్ మనం ఎంత హైజీన్గా యూజ్ చేసినా కంపల్సరీ స్టెయిన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, స్టెయిన్స్ అండ్ 4 hours ఒకసారి యూజ్ చేసి ఏం చేస్తాం ప్యాడ్స్ని? మెయిన్గా చాలా తక్కువ, ఆఫీస్కి వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా 4 hours యూజ్ చేసి దాన్ని పారేయలేము, అలా అని చెప్పి దాన్ని పెట్టుకొని తిరగలేము. సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట ప్యాడ్స్కి. సో ద లాస్ట్ వన్ ఇస్ మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ అయితే ప్లాస్టిక్ కాదు, ఇట్స్ సిలికాన్. మనం పిల్లలకి పాలు పిక్కలు అవి ఇస్తుంటాం కదా, లైక్ పాసిఫైయర్స్. సో అది మెటీరియల్ అనమాట, సిలికాన్ మెటీరియల్. సో ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి, సిలికాన్ కప్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇది 10 years యూజ్ అవుతుంది. ఒక్కసారి కొంటే 10 years యూజ్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 499. అంటే 1 time మనం ఇన్వెస్ట్ చేస్తాము, 10 years యూజ్ చేస్తాం. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇవి కేజెస్ కాదు, 1 cup కాబట్టి. సో ఇట్ డజంట్ టేక్, సో ఎక్కువ ప్రాబ్లం ఉండదు అన్నమాట. సెకండ్ థింగ్, సో మనం కప్ని ఎన్ని hours పెట్టుకోవచ్చు, ఎన్ని hours యూజ్ చేయొచ్చు? 10 to 12 hours యూజ్ చేయొచ్చు. సో కప్ని ఒకసారి మనం ఇన్సర్ట్ చేస్తే 10 to 12 hours మనం ఆలోచించకుండా హ్యాపీగా ఉంచుకోవచ్చు అనమాట. అండ్ అసలు ఏంటి ఈ కప్ ఎలా యూజ్ చేస్తాము ఏంటి అంటే,
సిట్ లైక్ స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలి. అంటే మనం ఇండియన్ కమౌట్స్లో కూర్చుంటాం కదా, సో ఆ పొజిషన్లో కూర్చొని వీ నీడ్ టు ఇన్సర్ట్ దిస్ ఇంటూ అవర్ వెజైనా. సో ఇంత పెద్దది ఎలా యూజ్ చేస్తాము అంటే, సో 3 టైప్స్ ఆఫ్ ఫోల్డ్స్ ఉంటాయండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నేనైతే 3 ఫోల్డ్స్ చూపిస్తున్నాను. సో వన్ ఇస్ సి ఫోల్డ్. సో ఇలా ప్రెస్ చేసి ఇలా క్లోజ్ చేస్తే సి షేప్. సో సి ఫోల్డ్. ద నెక్స్ట్ వన్ పంచ్ డౌన్ ఫోల్డ్, అంటే ఇలా పంచ్ చేసా కిందకి. ఇక్కడ పట్టుకుంటాం. దిస్ ఇస్ పంచ్ డౌన్ ఫోల్డ్. ద లాస్ట్ వన్ ఇస్ 7 ఫోల్డ్. ఉంది కదా, ప్రెస్ చేసి క్రాస్గా సో ఇలా క్రాస్గా ఫోల్డ్ చేస్తే 7 ఫోల్డ్. అన్నిట్లో ఈ 3లో బెస్ట్ యూజ్ అయితే మాత్రం పంచ్ డౌన్ ఫోల్డ్. ఇలా పంచ్ చేసి కింద కనేసి ఇక్కడ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎలా పెడతాననేసి. చిన్న ఇందులో పాపప్ లీక్ ప్రూఫ్ అనడానికి ఇప్పుడు పోస్ట్ చూపిస్తున్నాను. పసుపు వాటర్ పోస్ట్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంది, ఎలా తీస్తాం దీన్ని? కింద ఆల్రెడీ ఇది ఉంది కదా, దీనిపైన కొంచెం ఇలా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి జస్ట్ నార్మల్ ఇలా అంటే వచ్చేస్తుంది. సో అదండి. సో దాన్ని నార్మల్గా కమౌట్లో పోసేసి వాటర్తో వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్తో వాష్ చేస్తే బెటర్. సో హాట్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసేసేయచ్చు. వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసేసేయచ్చు. అండ్ దీన్ని ఎవ్రీ ఒక 1 మంత్ సైకిల్ అయిపోగానే కంపల్సరీ స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ చేసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేటప్పుడు పౌచ్ ఇస్తారు, కాటన్ పౌచ్ ఆర్ ఎనీ పౌచ్ ఇస్తారు. వాష్ చేసి ఆ పౌచ్లో పెట్టేసుకోవడమే. సో అంతే అండి, చాలా ఈజీ. ఇందులో వచ్చింది మొత్తం కమౌట్లో ఆర్బోస్ క్లీన్ చేసేసేయడమే. సో దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్కి వచ్చిన నష్టం లేదు. మనకు ఓన్లీ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే స్టార్టింగ్లో భయం వేస్తుంది. సో ఐ టుక్ ఆల్మోస్ట్ 5 years తెలిసి కూడా యూజ్ చేయకుండా ఉన్నాను అనమాట. ఎందుకంటే భయం, ఎవరికైనా ఆబ్వియస్లీ భయం వేస్తుంది. సో యూజ్ చేయాలి అంటే కూడా మా అబ్బాయి పుట్టిన తర్వాత నేను రీసెర్చ్ చేసిన తర్వాత యూజ్ చేద్దాము అంటే భయం వేసి ఆపేసాను. మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, లేదు భయపడకు, ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ అనేసి. సో ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్గా చెప్తున్నాను అంటే అసలు యూజ్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు మనకి ప్యాంట్స్ అయినా ర్యాషెస్ వస్తాయి, క్లాత్ ప్యాంట్స్కి ర్యాషెస్ వస్తాయి. దీనికి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే అసలు మన భయం తీసి పక్కన పెట్టేస్తే దీని అంత బెస్ట్ థింగ్ ఇంకోటి లేదు. అసలు మనకి పీరియడ్స్లో ఉన్నామన్న ఇది కూడా తెలియదు అనమాట. అండ్ ఇంకొకటి స్విమ్మింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇది యూజ్ చేసి మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసి స్విమ్మింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంత అంటే లీక్ అవుతుందేమో అన్న భయం ఉండదు. బట్ పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్క్వాట్ పొజిషన్లో కూర్చొని, లైక్ మన ఇండియన్ కమౌట్స్లో కూర్చుంటాం కదా, అలా కూర్చొని ఇన్సర్ట్ చేసుకోవాలి. తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం. సో కంపల్సరీ ఇలా లాగకుండా ప్రెస్ చేసి తీస్తే, సో ఇది ఏమవుతుందంటే ప్రెషర్ లాగేస్తుంది, ప్రెషర్ పంపించేస్తుంది. ఇలా ప్రెస్ చేసి ఇలా అనడం వల్ల ప్రెషర్ బయటికి వెళ్ళిపోయి వచ్చేస్తుంది. సో వచ్చిందని కమౌట్లో పోసేయడమే. ఈజీ క్లీనింగ్ అయితే చాలా ఈజీ అసలు. సో అలా అండి. సో 10 years మనం యూజ్ చేయొచ్చు. మనం ఇన్వెస్ట్ చేసేదంతా 500. అట్ ద సేమ్ టైం మనకి ఎన్విరాన్మెంటల్కి చాలా మనం యూజ్ చేసే వేస్ట్, మనం పారేసే వేస్ట్తో కంపేర్ చేస్తే ఇది పెద్ద నథింగ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ప్లాస్టిక్ కూడా కాదు, సిలికాన్ కాబట్టి సో ప్రాబ్లం కూడా లేదు. సో అదండి మెన్స్ట్రువల్ కప్ వల్ల యూజెస్. సో దాని గురించి. బట్ మనం ఎవరైనా సరే ఫస్ట్ యూజ్ చేయాలంటే భయపడతారు. భయపడకుండా సో రిలాక్స్డ్గా కూర్చొని పెట్టుకుంటే
దీనివల్ల వచ్చే మనకి హెల్త్ వైజ్ వచ్చే ప్రాబ్లమ్స్ లేవు. అండ్ 12 అవర్స్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వరకు తీయాల్సిన అవసరం కూడా కాదు. ఈవెన్ హెవీ బ్లీడింగ్ అయినా సరే హార్డ్లీ ఇక్కడ వరకు వస్తుంది. హెవీ బ్లీడ్ అయినా కూడా ఫిల్ అయిపోతుంది అన్న భయం కూడా లేదు. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే అలా 3 minutes బాయిల్ చేయాలి. పాల పీకలు పాల డబ్బాలు బాయిల్ చేస్తాం కదా, పాసిఫైయర్స్. సో అవి ఎలా అయితే బాయిల్ చేస్తామో అలాగే దీన్ని కూడా ఒక 3 minutes బాయిల్ చేసేసి ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వాలన్నమాట. అండ్ కంపల్సరీ యూస్ చేసేటప్పుడు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని యూస్ చేయండి. సో హ్యాండ్స్ కనుక కొంచెం మన కారం ఉన్నా, డర్టీ ఉన్నా, జర్మ్స్ ఉన్నా సో ప్రాబ్లం అవుతుంది. అందుకని కప్ యూస్ చేసే ముందు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి. అండ్ 3 సైజెస్ ఉంటాయి: స్మాల్, మీడియం, లార్జ్. సో ఏది ఎవరు యూస్ చేయాలి అని జనరల్గా చెప్తున్నాను. డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండ్ బాడీ. సో డెలివరీ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ గో ఫర్ ఎల్ అని చెప్తాను. మీడియం కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను మాత్రం ఎల్ అనే చెప్తాను. మీడియం ఆర్ ఎల్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఎంకి యూస్ చేసేసేయండి. ఎం అండ్ ఎల్. ఆఫ్టర్ డెలివరీ ఎల్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎం. సో బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు మాత్రం మ్యారేజ్ అవ్వని వాళ్ళు మాత్రం దే కెన్ యూస్ ఎస్ అనమాట. సో అదండి. సో 3 సైజెస్లో వస్తాయి. డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ గో ఫర్ ద సైజెస్ ఆల్సో. అండ్ నేను కొన్న తర్వాత ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసాయి. ఎన్ని బ్రాండ్స్ వచ్చాయో ఇప్పుడైతే. బట్ ఓన్లీ థింగ్ మనకి అవేర్నెస్ లేకపోవడమే. సో అవేర్నెస్ కోసమని చేశాను నేను ఈ వీడియో. సో షిఫ్ట్ అవ్వమని నేను చెప్పను, బట్ భయపడకండి. సాల్ ఫర్ టుడే. అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్ అన్న ఈ వీడియో చూసి రియలైజ్ అయ్యి చేంజ్ అవుతే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో నేను కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఒక ప్యాడ్ నుంచి వచ్చే ఒక ప్యాడ్ని ఒక 500 to 800 years పడుతుంది. అండ్ దాని వల్ల వచ్చిన టాక్సిక్ మన పిల్లలకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం చేసేది ప్రతిదీ మన పిల్లల కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కూడా చేస్తూ ఉంటాము. సో మనమే ఇంత వేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంత వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. సో ఇది ఒక కప్పుని భయపడకుండా వన్స్ మీరు యూస్ చేశారంటే సెకండ్ సైకిల్ కల్లా విల్ గెట్ ఫ్రీ. మీకు చాలా ఫ్రీగా యూస్ చేస్తారనమాట. అసలు చెప్పాను కదా, మీకు అసలు తెలియదు. సో ఆఫ్టర్ సెకండ్ ఆర్ థర్డ్ సైకిల్ మీకు అసలు తెలియదు అనమాట. సో అదండి. సో వర్షంలో తడవచ్చు, స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు, అన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. సో దట్స్ ఆల్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ బాయ్.